హాయ్ అండి. దీన్ని ఎంతమందికి తెలుసు? దీన్ని మా సైడు తెలగపిండి అంటారండి. నువ్వులు ఆడేటప్పుడు కేకు వస్తుంది, అదేనండి నువ్వుల కేకు. దీనిలో మునగాకు వేసి కూర చేసుకుంటే ఒంటికి చాలా బలము. నెక్స్ట్ ఆషాఢంలో మునగాకు కూర కంపల్సరిగా తినాలని అంటుంటారు. ఎందుకంటే ఆషాఢంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఆ టైంలో కొంచెం జ్వరాలు వస్తుంటాయి కదా, దాన్ని తట్టుకునే శక్తి మునగాకు కూర వలన వస్తుంది. అందుకేనేమో మన పూర్వీకులు ఆషాఢంలో మునగాకు కూర తినాలని చెప్పేవారు. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి ఆయిల్ వేడవనిచ్చి పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేగనిచ్చి ఆనియన్ వేసి కొంచెం వేగనిచ్చి బాగా శుభ్రం చేసుకున్న మునగాకు వేసి అందులో ఉప్పు పసుపు వేసి మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చి కారం వేసి అది కూడా కొంచెం మగ్గనిచ్చి 2 కప్పుల వాటర్ వేసి బాగా మరగనిచ్చి దంచిపెట్టుకున్న 1 కప్పు పౌడర్ వేసి బాగా కలిపి మూత పెట్టి చిన్న మంట మీద వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనిస్తే మునగాకు తెలగపిండి కూర రెడీ అయినట్లేనండి. ఇది రుచి కూడా చాలా బాగుంటుంది.